స్తోత్రం మెస్సియా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తునామమున అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేకం ఉన్నారు, బాగున్నారా? ఓ జనం లెగిస్తున్నారా? ప్రార్థన చేసుకున్న వాక్యం ధ్యానించుకుని వచ్చాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న బండను మోక నుంచి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్న బిడ్డలారా, తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలోను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినమో దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మశక్తి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యిడి. 1 పేతురు 5:7 కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, నీ చింత యావత్తు ఆయన మీద వేడి. మన చింత, మన భారం అంతా మన దేవుని మేము ఒప్పని వాగ్దానం తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. మరి మన చింత, మన భారము మన దేవుడి మీద మోపినట్లయితే మరి వాటి నుండి మనకు విముక్తి కలుగుతుందని మరి తెలియజేస్తుంది బిడ్డలారా. కనుక విశ్వాసంగా తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు తెలిసింది కాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా ప్రతిదినమో దేవుని వాగ్దానం ఆత్మశక్తి కార్యక్రమం మాకు ఇచ్చిన వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఈ వాగ్దానం అందరి చిత్రం నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారిని స్వస్థపరచండి. ఏదైనా ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరినీ ఆశ్రయించండి. అనేక మంది పుట్టినరోజు పిల్లలు జరిపించుకెళ్ళా సాయించండి. ఎంతమంది సేవకులను సంఘం కాల్చడం వద్దపరచండి. మా భారతదేశం జరగకుండా సాయించండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయించండి. ఇస్రాయేల్ దేశం మీకు కాపుదల తెచ్చండి. మరి ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయించండి. యేసుని క్షణం తండ్రి, ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని దించును గాక. ఆమేన్.